వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. చిలుక మరియు ఏనుగు. ఒకప్పుడు పెద్ద అడవిలో గజరాజు అనే ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది చాలా మంచి మనసున్నది, ఎవరు ఇబ్బందిలో ఉన్నా వెంటనే సహాయం చేసేది. దాని ఆనందం ఇతరులకు సహాయం చేయడంలోనే ఉండేది. ఒక రోజు అడవిలో గాలి చాలా బలంగా వీస్తోంది. ఆ సమయంలో ఒక చిన్న చిలుక తన గూడు కట్టుకుంటోంది. కానీ గాలి అంత బలంగా వీచింది కాబట్టి ఆ చిలుక కష్టపడి కట్టిన గూడు చెట్టుపై నుండి కింద పడిపోయింది. చిన్న చిలుక బాధతో ఏడుస్తూ అంది, అయ్యో, నా గూడు పోయింది. నేను ఇప్పుడు ఎక్కడ ఉంటాను? దీన్ని చూసిన ఏనుగు దగ్గరికి వచ్చి స్నేహపూర్వకంగా అడిగింది, ఏమైంది చిలుకా, ఎందుకు ఏడుస్తున్నావు? చిలుక తన గూడు గురించి చెప్పింది. ఏనుగు నవ్వుతూ అన్నాది, ఎందుకు బాధపడుతున్నావు? నీ కోసం నేను ఒక కొత్త గూడు కడతాను అని చెప్పి తన పొడవాటి తొండంతో కొమ్మలు, ఆకులు తెచ్చి బలమైన కొత్త గూడు కట్టింది. చిలుక ఆనందంతో మురిసిపోయి అంది, నువ్వు ఎంత పెద్దదానివో, నీ మనసు కూడా అంతే పెద్దది. నీ సహాయం నేను ఎప్పటికీ మరిచిపోను. ఒకరోజు అడవిలో భారీ వర్షం కురిసింది. వర్షపు నీటితో ఒక చిన్న నది ఉప్పొంగింది. ఏనుగు దాన్ని దాటుతుండగా ఒక్కసారిగా కాలి కింద గుంట పడి దానిలో ఇరుక్కుపోయింది. అది గట్టిగా అరవసాగింది, ఎవరైనా సహాయం చెయ్యండి. దీన్ని విన్న చిలుక వెంటనే అక్కడికి వచ్చింది. అది చిన్నదే కాని చాలా తెలివైనది. చిలుక ఆలోచించి వెంటనే అడవిలో ఉన్న అన్ని జంతువులకు సమాచారాన్ని చెప్పింది. కొద్దిసేపటిలో మృగాలు, కోతులు, జింకలు అందరూ కలిసి వచ్చారు. తాడులు తెచ్చి ఏనుగును లాగి బయటికి తీశారు. ఏనుగు బయటికి వచ్చి ఊపిరి పీల్చుకున్నది. చిలుకను చూసి చిరునవ్వుతో అన్నాది, చిలుకా, నువ్వు చిన్నదానివే కాని పెద్ద సహాయం చేశావు. చిలుక నవ్వుతూ అంది, ఏనుగు, మనసుంటే సహాయం చేయడానికి పరిమాణం అవసరం లేదు. నీతి పాఠం: సహాయం చేసేది పెద్దవాడు కాదు, మనసున్నవాడే. Thank you so much for watching. Please like, share and subscribe.